ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మలయాళ ఇండస్ట్రీ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న హేమ కమిటీ రిపోర్ట్పై తాజాగా హీరోయిన్ సమంత తొలిసారిగా స్పందించారు. హేమ కమిటీ పనితీరును సమంత ప్రశంసించారు. కేరళలోని ఉమెన్ ఇన్ ఇండియా కలెక్టివ్ చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపింది. దీని కారణంగానే పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాల కోసం మహిళలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ఆ విషయాలపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ నటి సమంత కోరారు. ఇక హేమ కమిటీ నివేదికపై నటి సమంత తొలిసారిగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చారు. కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా ఏళ్ల నుంచి గమనిస్తున్నాను. దీని పనితీరు వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది. దీని చొరవ వల్లే ఇండస్ట్రీలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాల కోసం మహిళలు ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటికైనా ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. డబ్ల్యూసీసీలో ఉన్న నా స్నేహితులకి, సోదరీమణులకు నా కృతజ్ఞతలు అంటూ సమంత తన ఇన్స్టా స్టోరీలో చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, సమస్యలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఇక జస్టిస్ హేమ కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సీనియర్ నటులపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. సీనియర్ నటులపై మాత్రమే కాకుండా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ సభ్యులపై కూడా అనేక ఆరోపణలు రావడంతో వీటన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ మోహన్ లాల్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 17 మంది కూడా వైదొలిగారు. హేమ కమిటీ నివేదికపై ఇప్పటికే మలయాళ సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి అసలు ఊహించలేదంటూ చాలా మంది తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా హేమ కమిటీ రిపోర్ట్పై నటి సమంత తొలిసారిగా స్పందించారు.